పిల్లలు పుట్టకపోవడం ఏమాత్రం శాపం కాదు. దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఆ కరీంనగర్ ప్రజలకి అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో డాక్టర్ జిగ్నా గారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, పిల్లలు పుట్టట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? కరీంనగర్లో మీరు చేసే సేవల గురించి చెప్పండి. ఓకే, జనరల్గా ఒక కపుల్ మన దగ్గర అప్రోచ్ అవుతే ఇది పిల్లల సంతానంలో ఏమి సమస్యతో వస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. శ్రావ్య, వాట్ ఈజ్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఫస్ట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, పేషెంట్ మాట్లాడాలి, నాకు చెప్పాలి, ఫ్రీగా చెప్పాలి వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. సో అప్పుడు మాకు ఐడియా వచ్చేస్తాయి వాట్ ఈజ్ ఇట్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఎంత టైం అయింది మ్యారేజ్కి, ఎంత టైం నుంచి ట్రై చేస్తున్నారు. యూ వోంట్ బిలీవ్ శ్రావ్య, చాలామంది ఈవెన్ ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ కూడా జరగదు, 2 to 3 years వరకు జరగదు. బికాజ్ దే ఆర్ అన్ఏబుల్ టు కమ్ అవుట్. బయట వచ్చి చెప్పడం భయపడుతున్నారు, ఏమనుకుంటారు జనాలు, వాట్ విల్ హ్యాపెన్, అట్లాంటి ఫ్యామిలీతో డిస్కస్ చేయరు, బయట ఎవరికి అడగరు. ఆ సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళకు ఒక ప్రైవసీ ఇచ్చి వాళ్ళు ఉండే ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు అని అర్థం చేసుకొని వాట్ ఈస్ ద ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా క్యారింగ్ ప్రాబ్లమ్స్ ఉందా, వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకొని ఏదైనా సర్జరీస్ అయిందా, పాత ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ డీటెయిల్గా హిస్టరీ తీసుకొని ఇన్ అ వెరీ ప్రైవేట్ అట్మాస్ఫియర్ వేర్ దే ఫీల్ ఫ్రీ టు టాక్. అట్లాంటి తీసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ చేస్తాం. సో లైక్ వి డిస్కస్, కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటుంది, స్కానింగ్స్ ఉంటుంది. సో ఇవి అన్నీ మేము మెయింటైనింగ్ దేర్ ప్రైవసీ వి ట్రై టు ఎలిసిట్. సో వాళ్ళు డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని కపుల్ కౌన్సిలింగ్ చేస్తాం. సో కపుల్ కౌన్సిలింగ్లో వాట్ ఆల్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్, దానికి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ అని వాళ్ళకి ఒకసారి కౌన్సిలింగ్ చేస్తాం. అండ్ కౌన్సిలింగ్ తర్వాత దే కెన్ ఆప్ట్ ఫర్ ద ట్రీట్మెంట్. సో ఆప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఓవ్యులేషన్ ఇండక్షన్, టైమ్డ్ ఇంటర్కోర్స్ ఉంటుంది, ఐయుఐ ట్రీట్మెంట్స్ ఉంటుంది, ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ డిఫరెంట్ అబౌట్ అవర్ సెంటర్ ఈజ్, ఇక్కడ మేము హైటెక్ ల్యాబ్లో అన్ని బెస్ట్ హై ఎండ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం. సో అండ్ ద అదర్ థింగ్ ఈజ్ క్వాలిటీ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఐవీఎఫ్ ల్యాబ్ ఉన్న, ఆండ్రాలజీ ల్యాబ్, ఎక్కడ మీ స్పర్మ్ అనాలిసిస్ అవుతుంది, ఎక్కడ స్పర్మ్ ప్రిపరేషన్ అవుతుంది, అక్కడ హైయెస్ట్ ఎండ్ ఆఫ్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ కొంచెం కూడా డస్ట్ ఉన్నా దట్ కెన్ ఇంపాక్ట్ ద రిజల్ట్స్. అందుకే క్యూసీ కంట్రోల్ ఈజ్ డన్ ఎవ్రీ డే. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ ఈజ్ డన్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు ప్రతిరోజు అండ్ ల్యాబ్, ఓటీ అవి అన్ని ఏరియాస్ వీక్లీ డీప్ క్లీనింగ్ అవుతుంది. సో అక్కడ ఏం బ్యాక్టీరియా, ఏం వైరస్ అట్లాంటి లేదు కదా, ఎవ్రీ అదర్ డే స్వాబ్ టెస్టింగ్ అవుతుంది. సో వీ మెయింటైన్ దోస్ స్టాండర్డ్స్. ఎందుకైతే దీస్ ఎంబ్రియోస్, ఇప్పుడు అక్కడ తయారు చేసిన ఎంబ్రియోస్, స్పర్మ్స్ వాడిన కణాలతో మాకు ఎంబ్రియోస్ రెడీ అవుతుంది కదా, దే విల్ గివ్ రైజ్ టు అ హెల్దీ బేబీ. సో ఫర్ ద సేమ్ రీజన్ హైజీన్ ఇస్ అట్మోస్ట్ కేర్ ఇస్ టేకెన్. అండ్ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా ఉంది. ఇక్సీ పద్ధతి ఉంది, మేము మైక్రోటీసే పద్ధతి చేయవచ్చు, కణాలు రిట్రీవ్ చేయడానికి, సర్జికల్గా రిట్రీవ్ చేయడానికి పద్ధతి చేయవచ్చు. బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేస్తాం. సో బ్లాస్టోసిస్ట్ కల్చర్ కోసం స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్క్యుబేటర్స్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఇన్క్యుబేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది, ప్రతి ఎక్విప్మెంట్ మెయింటైన్ హైజీనికల్లీ. అంటే ఒక ఫర్టిలిటీలో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ బెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ హైజీనిక్ ల్యాబొరేటరీస్లో జరుగుతాయి. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వెళ్ళక్కర్లేదు, కరీంనగర్లోనే మనకి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అన్ని టెస్టులు, ఇక్కడ జరగని టెస్ట్లు అంటూ ఏం లేదు. అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఫర్ మీ బేబీని కన్సీవ్ అవ్వడానికి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా మన డాక్టర్ జిగ్నా మేడం చేస్తారు. సో మీరు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.